చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుతుందనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ కి ప్రాపర్ గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక CEO తో సహా ఆల్ టెక్నీషియన్స్ ని యంగ్ జనరేషన్ టీమ్ ఫామ్ చేశాము. రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చాము. ఈ రోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. Together in America, that's why we are here. Dil Raju Dreams USA and మొట్టమొదటిసారి దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ USA ప్రారంభించారు. అమెరికాలో మన తెలుగు వారంతా వారి టాలెంట్స్ చూపించి గ్లోబల్ స్టేజ్ లో ఎక్కించాలనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా త్రూఅవుట్ ది వరల్డ్ మన తెలుగు టాలెంట్స్ అంతా గ్లోబల్ స్టేజ్ లో పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ టాలెంట్తో మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోకండి, ఇండస్ట్రీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రామిస్ చేసి ఎంటర్ కండి, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. దిల్ రాజు డ్రీమ్స్ USA అనేది కేవలం ఒక సంస్థ కాదండి, మన కళలనే అందరికీ ఒక అవకాశ వేదిక. Raju Dreams website launch. Yeah. So what I feel is we are getting a much more better opportunity. So let's not waste this opportunity, make use of it. And the pride of Telugu cinema, Dil Raju Dreams USA. So మనం ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకూడదండి. So everybody put your hands together, welcoming Dil Raju garu. దిల్ రాజు గారు మీరు జస్ట్ వచ్చే ముందు లోకల్ టాలెంట్స్ ప్రదర్శించారు. మన వాళ్ళు చక్కగా పాటలు పాడారు, అన్ని చేశారు అనమాట. సో వీ విల్ ఎంజాయ్ దట్. మీ మూవీ పాటలు కూడా పాడారు. సో వీ విల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎవ్రీబడి, అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. దిల్ రాజు రాక్స్ అండి. దిల్ రాజు డ్రీమ్స్ USA మొట్టమొదటిసారి అమెరికాలో ప్రారంభించారు. ఇదివరకే చెప్పినట్లు ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ us. ఇండియాలో చాలా వేల మంది రిజిస్టర్ చేశారండి. అమెరికాలో మేము కొంతమందే, కానీ తెలుగు వాళ్ళం. మీరు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్న ఆశతో అందరూ వచ్చామన్నమాట. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అసలు మరి యాక్టింగ్ లో నన్ను సెలెక్ట్ చేస్తే ఇండియా వచ్చి యాక్ట్ చేయాలా, లేకపోతే ఇక్కడే వచ్చి తీస్తారా ఏంటి, అలాంటివన్నీ మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ టుడే. అండ్ వితౌట్ డిలేయింగ్ ఫర్దర్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ Dil Raju garu to come here. We want to just present you with a nice flower bouquet. I request Jane, Chella garu and Ram garu, please come forward. Srilanka Dil Raju, thank you. We are very honored and happy and welcome to USA. It's a dreamland for NRIs, and we are going to make our dreams come true. Thank you so much. You want to be seated where you can enjoy some games. సో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కొన్ని
తీవ్ర విషాదకర సంఘటనలను భరించుకోవడం మన బాధ్యత. మొదటిగా ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రయాణికులకు మన హృదయపూర్వక నివాళులు. ఇక మన తెలుగు చిత్రసీమలో వెలకట్టలేని నటనతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు గారు ఇటీవల పరలోకించారు. ఇంతే కాకుండా అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో జరిగిన ఆకస్మిక వరదలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనము దిగ్భ్రాంతితో నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలను బలమిచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ ఘన వ్యక్తులకు మరియు బాధితులందరికీ మన హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం నిశ్శబ్ద ప్రార్థన చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు స్టాండ్ అప్ జస్ట్ ఫర్ ఎ మినిట్. రైట్ వే దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారండి దిల్ రాజు గారు. దిల్ రాజు డ్రీమ్స్ యుఎస్ఏ. ఎవరైనా ఎక్కడైనా అనుకున్నారండి, తెలుగు వాళ్ళం అన్ని చోట్ల ఉన్నామండి, కానీ యుఎస్ఏ వచ్చే ముందు మనం ఏమనుకుంటామండి, వీసా వస్తుందా, జాబ్ చేసామా, దాని తర్వాత ఎంతకాలం వర్క్ చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు దిల్ రాజు గారు. అంతే కదండి. అసలు మనం just make sure you have some backup plan is what he says, and at the same time pursue your dreams. Dreams are going to fly like anything. ఆయన మాటల్లో నేను మీకు చెప్పానండి. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ యుఎస్ఏ అనేది కేవలం ఒక సంస్థ కాదండి, మనం కలగనే అందరికీ ఒక అవకాశ వేదిక. యూ షుడ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. మనమంతా అనుకుంటాం మన టాలెంట్ ఎవరో చూస్తారు, గుర్తు చేస్తారు, అంటే సర్చ్ ఫర్ ద టాలెంట్ అండ్ దే ఫైండ్ us అని. అది ఎక్కడో లేదండి, ఫైండ్ us ఈ రోజు ఇక్కడ ఈ వేదికలో ఉందండి. దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. దిల్ రాజు గారు డైరెక్ట్ గా ఇక్కడ ఉంటారండి. మీకు ఏ ప్రశ్నలు ఉన్నా, హౌ టు రిజిస్టర్, హౌ టు షో మై టాలెంట్స్, ఐ యామ్ హియర్ ఫర్ యూ అని చూపించాల్సి ఏ ప్రశ్న అయినా సరే ఆయన అడగండి. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారండి. బట్ బిఫోర్ దాట్ I would request Jayant Chella garu, President of ATA, American Telugu Association, to speak a few words today. Beautiful launch, Dil Raju Dreams USA. Manakanta chaala goppa vishayam andi. Everybody. New to Virginia and not new to the US. So here, it's an honor to host you, a very renowned film producer, director, who made a huge mark in the film industry, not only the film industry, but also the Indian film. ఆయన చెప్పినట్టు నిజంగానే చాలా లోకల్ టాలెంట్స్ అండి. ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ చూసారంటే ఆయన చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. అసలు కల్చరల్ యాక్టివిటీస్ ఎంత బాగుంటాయంటే అసలు దిల్ రాజు గారు మీరు రావాలండి. నేను మిమ్మల్ని యాక్చువల్లీ ఇన్వైట్ చేస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆట. యూ షుడ్ కమ్ అండ్ వాచ్. దేర్ సో మచ్ టాలెంట్స్ అండి. చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు రావట్లా, అయినా ప్రయత్నం చేస్తున్నారండి. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళని చూడాల్సిందే, మీరు రావాల్సిందే కదా. రిక్వెస్ట్ అండి. That is the stage for you to select your talents also for Dil Raju Dreams. And want to actually Dil Raju garu aithe ikkade unnaru. Any questions related to Dil Raju Dreams USA ade adandi. How to actually submit your registration and ఎంత ప్రాసెస్ ఏదైనా ఉన్నాయా అలాంటివి. ప్రస్తుతం we are doing the program for that now. It's basically 3-4 points మీకు అండర్లైన్ ఇస్తారు. సో మీకు దానికి ఏంటి అనేది యూ కెన్ అండర్స్టాండ్. వన్, మీరు దీనికి స్క్రిప్ట్ కానీ డైరెక్టర్ అవ్వాలనుకునే వారు ఎలా దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అనేది వెబ్సైట్లో అంత క్లియర్ ఉన్నది. మీరు 20 minutes వాయిస్ మెసేజ్ ద్వారా మీ స్క్రిప్ట్ చెప్పచ్చు. మీరు 20 minutesలో వాయిస్ మెసేజ్ ద్వారా చెప్పలేదు, ఫుల్ ట్రీట్మెంట్తో స్క్రిప్ట్ చెప్పాల్సిన కొన్ని కథలు ఉన్నాయి. 20 minutesలో ఎక్స్ప్రెస్ అవర్ స్టోరీ. ఫుల్ స్క్రిప్ట్ ఉంటే మీరు అక్కడ ఒక రిక్వెస్ట్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ పంపితే మై టీమ్ వాయిస్ ఉన్న వినేస్తారు, ఫుల్ స్క్రిప్ట్ ఉన్న చదివేస్తారు. అది ఒక 6 members క్రియేటివ్ టీమ్ ఉంటారు. డిఫరెంట్ ఏజ్ 20 to 35. సో
వాళ్ళ ఆర్గ్యుమెంట్ ముగ్గురు గ్రీన్ ఇచ్చి ఒకరి ఎల్లో ఇస్తే నా దగ్గరకు వస్తారు. సింపుల్ ఫార్ములా. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒపీనియన్ మీకు వెళ్ళి నా దగ్గరకు వస్తుంది. లేదు ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఒకరికి నచ్చచ్చు, ఐదుగురికి నచ్చిన విధంగా ఒకరికి నచ్చిన వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతుంది, వాళ్ళు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేస్తారు. బట్ అందరు రిజెక్ట్ చేశారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మీ దగ్గరికి ఇది రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అవుతుంది స్క్రిప్ట్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ వాళ్ళకు డ్రైవ్ చేయించి కంప్లీట్ చేసి అప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో లక్కీలీ సర్ప్రైజ్ ఇక్కడ టిప్ అని ఒక వెబ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నిలబడి అందులో మీరు యాడ్ చేశారు. నేను కథలో ఇప్పుడే చూస్తున్నాను. బట్ ఈస్ అ మైండ్ బ్లోయింగ్ యాక్టర్. సో ఎవరైతే తీశారో ఆ అబ్బాయి నేను ఇన్స్టాగ్రామ్లో దిల్రాజు డ్రీమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మా టీంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇది ఎలా పంపించాలి అని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ మాకు పంపించడం జరిగింది. అదే టీం అందరి దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చింది. స్టోరీ థాట్ చాలా బాగుంది. దాన్ని అబ్బాయిని ఇండియాకి పిలిపించేసి 1 month బ్యాక్ అబ్బాయిని ఇండియాలో కూర్చోబెట్టి స్క్రిప్ట్ కంప్లీట్ చేయిస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఎనర్జీ ఫర్ మీ. అలాగే అబ్బాయిని డైరెక్ట్ అవ్వచ్చు, ఇలా టాలెంటెడ్ యాక్టర్స్ కనిపిస్తున్నారు, వీళ్ళని ఎలా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావచ్చు అనేది మా ఐడియా. దాని తర్వాత ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్క్రిప్ట్ వెళ్ళి మా టీంలో నిన్నటి వరకు ముగ్గురు కంప్లీట్ చేసి ముగ్గురు ప్రేమించాలి. ఇంకా ముగ్గురు కోసం వెయిటింగ్. అంటే ముగ్గురు ప్రేమించాలంటే డెఫినెట్గా టీం వర్క్ కానీ కాన్ఫిడెంట్ ఉన్నాం. అది మోస్ట్లీ ఐఎమ్ ఫ్లైయింగ్ ఇండియా డే ఆఫ్టర్. సో రేపటికల్లా నాకు ఆ ఫుల్ స్క్రిప్ట్ పంపిస్తే ఫ్లైట్లో నాకు టైం ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేయాలి. అంటే ఈ 2 ప్రాజెక్ట్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ డిఆర్డి మేము అనుకోగానే మాకు ఇక్కడి నుంచి 2 స్క్రిప్ట్స్ వచ్చేసినట్టే, 2 టాలెంట్ వచ్చినట్టే. వాళ్ళు కష్టపడి సక్సెస్ అవ్వాలి. స్క్రిప్ట్ వచ్చినంత మాత్రం సక్సెస్ అయినట్టు కాదు. జస్ట్ ఏమంటాం మన అందరి లైఫ్లో జూన్ మాసంలో స్కూల్కో కాలేజ్కి వెళ్తాం. బట్ 1 year జర్నీ. మనం ఏ రేంజ్లో చదువుకుంటాము, ఏ రేంజ్లో రిజల్ట్స్ తెచ్చుకుంటాము అనేది ఇది కూడా అంతే. జస్ట్ దే ఆర్ ఎంటర్ ఇస్ జూన్ మాసం అన్నట్టు. సో ఇక్కడి నుంచి వరకు స్టార్ట్ అవుతాం. అలాగే ఇది స్క్రిప్ట్ సైడ్. పోతే స్క్రిప్ట్ దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళకు నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది చాలా కథలు అనుకుంటున్నారు. బట్ అది బేసిక్ మీరు యూఎస్ఏలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ దాని మీద కథలు రాస్తున్నారు. ఇక్కడ దాని మీద కథలు రాస్తే అది యూనివర్సల్గా కాంటెంట్ రీచ్ అవ్వనప్పుడు ఎకానమిక్స్ వర్క్ అవ్వదు. ప్లీజ్ అవేర్. స్క్రిప్ట్ రాసేటప్పుడే మీకు అది ఉండాలి. ఓకే, మేము యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఈ 20 ఇక్కడ ఉండి ఇక్కడ సీనియర్ వస్తుంటాయి కాదు దాటి రాయడం. సో ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఆ సినిమా చూసేలాగా ఉండాలి. మీరు కథ అనుకున్నాం. అబౌట్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ అనేది చాలామంది ప్రొడ్యూసర్స్ ఇప్పటికి సినిమాలు తీసేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ ద్వారా రావడానికి ప్రొడ్యూసర్స్ కూడా వెల్కమ్. మేము ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్స్ ఫైనల్ చేసి లాంచ్ చేసుకున్నామో ఆ ప్రొడ్యూసర్స్కి ప్రాజెక్ట్స్ డిఆర్డీ టైప్ చేస్తారు. డిఆర్డీ టైప్ చేసి ఎవ్రీథింగ్ డిఆర్డీ టేక్ కేర్. అంటే మీకు ఫైనాన్షియల్ డ్యామేజ్ జరగకుండా మేము ఏం చేయాలి. రేపు సినిమా ఆడడానికి డ్యామేజ్ జరుగుతుంది, బట్ డ్యామేజ్ కంట్రోల్. మీరు ఇప్పటివరకు డైరెక్టర్ ఎంతో మంది సినిమాలు తీసి అంతా డబ్బులు పోగొట్టుకున్నారు. నాకు తెలిసి 99%. ఇక్కడ నుంచి ఒక 100 సినిమాలు వస్తే 99 సినిమాల్లో డబ్బు పోయింది. సో మేము ఇప్పుడు చేయాలనుకున్నది డ్యామేజ్ కంట్రోల్. టాలెంట్తో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ రాబోతున్నారో, ఎవరైతే సినిమాలు తీసి మాలా నేము ఫేము కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక స్కూల్ లాంటి. సో బిగినర్స్ అందరికీ ప్రొడ్యూసర్స్ ప్లాన్. అలాగే ఆల్ టెక్నీషియన్స్, డిఓపీస్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిక్ రైటర్, ఎవరు మీ టాలెంట్ని అక్కడ మీరు కాంటెంట్ పంపిస్తే టీం చూసుకొని అది ఇంకా చాలా సింపుల్. మా టఫ్ జాబ్ కూడా డైరెక్టర్ అండ్ రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, ఇదే టఫ్ జాబ్. వేరే టఫ్ జాబ్ కాదు. చాలా ఈజీగా సెలెక్ట్ చేస్తాం. అంటే ఒక టాలెంట్ ఈజీగా అక్కడే కనిపిస్తుంది పంపించే కాంటెంట్. సో ఇవన్నీ సినిమాలకు సంబంధించి. సినిమాని దాటి అంటే రకరకాల టాలెంట్స్ ఉంటాయి. 2 minutes టీఆర్డీ ద్వారా మేము ఒక యాప్ తీసుకురాబోతున్నాము. ఆ యాప్లో కాంటెంట్ లోడ్ చేయొచ్చు. ఒక
ఒక 2 minutes కాంటెంట్. సో ఈజీ టాలెంట్ చూపించుకోవడానికి 2 గంటలు 2.5 గంటల స్క్రిప్ట్ అవసరం లేదు. 2 minutes దాంట్లో మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆడియో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కావాలనుకుంటే దాన్ని ట్యూన్ మేము సెలెక్ట్ చేస్తే ఆ సాంగ్ రికార్డ్ చేసి మేము దాన్ని వీడియోగా చేపిస్తాం. వీడియో ఎవరు చేస్తారంటే ఆల్రెడీ దిల్రాజు డ్రీమ్స్లో ఇక్కడ ఆ వీడియో సాంగ్ షూట్ చేసి ఆ వీడియో సాంగ్ ద్వారా ప్రమోట్ చేస్తాం అండ్ ఆ వీడియో సాంగ్ యాడ్ చేస్తాం. సో దాని ద్వారా అందరి టాలెంట్ని బయటకు తీసుకురావచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు, వీడియోగ్రాఫర్ వస్తాడు, డిఓపి వస్తాడు, యాక్టర్స్ వస్తాడు, ఇలా అదంతా డిఆర్డీ స్పెండ్ మనీ. సో డిఆర్డీ ద్వారా చేసి అలా తీసుకురావాలి. సో దీంతో పాటు విలేజ్ స్టోరీస్ అనేది స్టార్ట్ చేస్తూ 45 minutes to 1 hour చిన్న కథలు చెప్పవచ్చు. అది మీరు ఇక్కడ నుండి కూడా జరుగుతుంది. వర్జీనియా స్టోరీ అనేది ఏదో ఒక చిన్న స్టోరీ 45 minutes to 1 hour చెప్పాలనుకుంటే కొన్ని రెడీ చేసి దాన్ని కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్ వర్టికల్స్ డిఆర్డీ యాప్లో తీసుకొస్తుంది. సో ఎక్కడ ఏ టాలెంట్ ఉందో దాన్ని ఎలా తీసుకొద్దాం అనేది మా ప్రయత్నం. అండ్ ఇందాక అడిగారు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏదైనా మీరు ఫైనల్ అంటే తెలుగు సినిమాలో యాక్ట్ చేసేది ఉంటే హైదరాబాద్ వచ్చి చేయాలి. ఇక్కడ కూర్చొని చేస్తాం. ప్లస్ ఫండమెంటల్ పెట్టుకుంటే సినిమా షూట్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారు ఏం చేయాలి. ఏదైనా స్క్రిప్ట్స్ ఫైనల్ అయినప్పుడు ఇక్కడ షూటింగ్ జరిగేది ఉంటే ఎన్ఆర్ఐ స్పెషల్ కోటా కింద వాళ్ళు పెట్టారు. సో రేపు అక్కడి నుంచి వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ మేము టికెట్లు వేయాలి, వాళ్ళకు హోటల్స్ ఇవ్వాలి. ఇవన్నింటికంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఎలా వాడుకోవాలి, ఇక్కడే జరిగే షూటింగ్లకి ప్రయారిటీ ఉంటుంది. బట్ మీకు సినిమా పైన ప్యాషన్ ఉంటే ఇక్కడ నుంచి ఎప్పుడైనా సెలెక్ట్ అవుతే మీరు ఆ 3 months 6 months టైం పెట్టుకొని మీరు అక్కడికి వచ్చి చేసుకున్నప్పుడే మీకు ఆ సక్సెస్ వస్తుంది. ప్యాషన్ మళ్ళీ ఇక్కడ 2 పడవల మీద నాకు ఇది కావాలి అది కావాలంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను. అది ఈజ్ డిఫికల్ట్. బట్ అలాగే నేను వదిలిపెట్టుకోకండి. దానికోసం మీరు వదిలిపెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇది ఉండాలి, దాన్ని ప్రయత్నం చేసుకుని సక్సెస్ అయ్యాక నేను మళ్ళీ మీరు చేసుకోవచ్చు. దిస్ టోటాలిటీగా దిల్రాజు డ్రీమ్స్ కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ వెబ్సైట్ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా వెబ్సైట్ ద్వారా పుష్ చేస్తూనే ఉంటారు. మీ కాంటెంట్ కావచ్చు, నేను డీటెయిల్గా చెప్పాను కదా, మీకు ఏ రకంగా రీచ్ అవుతారు టీవీ కోఆర్డినేట్ చేస్తాను. సేమ్ టైం కొత్త వాళ్ళ గురించి లాగిన్ ఏఎస్ఐ కూడా మేము జస్ట్ 1.5 years నుంచి వెబ్సైట్ ఇచ్చాము. లాగిన్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేలాగా. సో లాగిన్ నుంచి 4 months అది లాంచ్ చేస్తున్నాం. ఫస్ట్ మా కంపెనీలో జరగబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని దాని మీద చేస్తూ ఆ రిజల్ట్స్ చూస్తూ అక్టోబర్ కల్లా టార్గెట్ ఉంది. అక్టోబర్ కల్లా మీకు అది వస్తే చాలా మంది కొత్త రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి వెరీ యూస్ఫుల్. సో మీరు ఎందుకంటే మీరు కథ రాసుకుంటున్నాను, మీరు దాన్ని రాసుకునేది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఫార్వర్డ్ వెళ్ళడానికి వెరీ డిఫికల్ట్. అంటే 100 మంది ట్రై చేస్తారు స్క్రిప్ట్ రాయాలని, 98 మంది ఫెయిల్ అవుతారు. 98% ఇద్దరు మట్టికే రైట్ స్క్రిప్ట్ చేసుకోగలుగుతారు. నేను ఇందాక చెప్పాను కదా ఒక అబ్బాయి గురించి, స్క్రిప్ట్ గ్రీన్ వేసారు ఉంటాడు. అబ్బాయి మనకి డాలస్లో కలిసి 3 నెలల నుంచి జాబ్ చేశాను. ఆఫ్ తీసుకొని ఫుల్ స్క్రిప్ట్ మీద కొంచెం పనిచేస్తే నాకు తెలిసి ఒక 50-55% ఆయన స్క్రిప్ట్ రెడీ అయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఆయన ఇంకా వర్క్ చేస్తే కదా ఫుల్ పెట్టి స్క్రిప్ట్ కాదు. నేను చాలా మంది ఇక్కడ కలుస్తుంటే వాళ్ళు చెప్తారు జాబ్ చేస్తున్నాం సార్, టైం దొరికినప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నాం, మా దగ్గర ఈ ఐడియా ఉంది, మా దగ్గర ఈ వీడియో ఉంది. అలా వెరీ డిఫికల్ట్. మీ థాట్ని వార్మింగ్లో పెట్టినప్పుడు మీకు ఇంకా చాలా ఏం ద్వారా మనందరికి అర్థమైందంటే 1 month చేసే వాళ్ళు 2-3 daysలో చేయొచ్చు. అన్ని వర్టికల్స్ నాట్ ఓన్లీ సినిమా అందరు మాట్లాడుతున్నారు. ఓన్లీ టోటల్ యునైటెడ్ స్టేట్స్ అన్ని ప్లేస్లకు వెళ్ళేసి వచ్చాను ఏ దాని గురించి నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు టైం చాలా సేవ్ అవుతుంది అనేది మాకు కూడా అర్థమైంది. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మన స్క్రిప్ట్ ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాము, లాగిన్ నుంచే మీకు ప్రమోషనల్ ప్లానింగ్ వస్తుంది. సో స్టోరీ ఐడియా దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు వర్కింగ్ ఆన్లైన్ లాగిన్.
These are mainly two companies, verticals and సో మీకు సింపుల్గా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. మళ్ళీ దీనికి సంబంధించి అడిగితే రిపీట్ అవుతారు. మీకు ఎలా ఉన్నా ఐఎమ్ రెడీ టు మంత్ ఇస్ 120. ఇవన్నీ మేము కంప్లీట్ చేయడానికి 2.5 months పడతాయి. అది మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో ముందు పంచులో ఉందనుకో నీకు ఫాస్ట్గా రిప్లై వస్తుంది. వెనక పంచులో ఉందనుకో కొంచెం రిప్లై లేదు. బట్ ఏదైనా 2.5 months, ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా బై సెప్టెంబర్ 8 ఇప్పటి వరకు ఇన్విటేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, లవ్ ఇట్. చాలా మంది నేను బిజినెస్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే అందరూ అదే నేను కూడా ఒక మూవీ తీయాలి. సక్సెస్ఫుల్ అంటే కొంచెం ఇక్కడ బిజినెస్ లో బాగా సక్సెస్ అయ్యారు. దే వాంట్ టు గో టువర్డ్స్ ద ఫ్యాషన్ ఆఫ్ మేకింగ్ మూవీస్. I think it's true one of the greatest platforms that you have got in your hands. Please make use of this in the bestest possible way. Indian movie industry ni oka world level lo తీసుకెళ్లిన వాళ్ళలో మీలో ఎవరో ఒకళ్ళు ఇది చేస్తారని మేము నమ్ముతున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కడికి నా బెస్ట్ విషెస్. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్.